నంద్యాల జిల్లా ఆర్ కృష్ణాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం అన్నను తమ్ముడు విజయరాజు రోకల బండతో కొట్టి చంపాడు. అలాగే అడ్డొచ్చిన అన్నదమ్ములపై కూడా దాడి చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అన్నదమ్ములను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న విజయరాజు కోసం గాలిస్తున్నారు. మా అబ్బాయి పిలిచినాడండి, మా మరిది పిలిచినాడు, అన్న ఇట్లా కొంచెం మాట్లాడుకుందాం రండి అని అంటే సర్లేరా అని వచ్చి నిలబడుకున్న తర్వాత పైకి ఆ అబ్బాయి పైన ఉంటాడండి. పైన ఉంటే ఈ అబ్బాయి కిందికి రారా అని పిలిచినాడు. కిందికి రా, నేను పైకి చూసి మాట్లాడలేను, నువ్వు కిందికి వచ్చి మాట్లాడు అంటే నేను రాను అన్నాడు. నేను నీళ్ళు కట్టుకుని పోవాలి, నేను రాను అన్నాడు. అన్న వెంటనే మా ఆయన వచ్చేసి ఏమి రా, పైకి రావు, కిందికి రా, మాట్లాడుకుందాం అన్నాడు. అన్న తర్వాత నేను రాను, ఇంకా చెడ్డ మాటలు మాట్లాడాడండి. చెడ్డ మాటలు మాట్లాడితే ఏం రా కొవ్వట్టున్నావేను అంటే నువ్వు కొవ్వట్టున్నావని ఇద్దరు అనుకున్న తర్వాత రారా చూసుకుందామని పైకి రమ్మంటే పోయినాడు మా ఆయన పైన పోయిన వెంటనే కరెక్ట్ 9 అయిందండి. 9 అయిన వెంటనే ఇంకా కరెంటు పోయింది. ఆ అబ్బాయి బడి తీసుకొచ్చేది నేను చూసిన వెంటనే కరెంటు పోయింది. కరెంటు పోయిన వెంటనే మా ఆయన మీద వేసినాడు. వేసి ఇంకా మా ఆయన పడిపోయినాడండి. పడిపోయిన తర్వాత మా మర్దల మీదకి అందరికీ, మా మర్దిని, 2వ మర్దిని, 3వ మర్దిని అందరిని కొట్టినాడు. అందరి మీదకి వచ్చే లోపల అన్నీ మిద్దపై నుంచి కిందికి వేసినాను. కిందికి వేసిన వెంటనే ఇంకా మా ఆయనను చూసుకునే లోపల కరెంట్ వచ్చేసింది. ఇంకా ఏం పలకలేదండి. మా ఆయన వాంతికి చేసుకుని ఇంకా అప్పుడే ఇంకా సిచ్యువేషన్ అంతా రక్తం వల్ల కారిపోయింది. బాగా వెనకాల వేసిన తర్వాత ఇంకా చూసుకున్న తర్వాత హాస్పిటల్కి తోలుకొచ్చాను. అంతే. పంచాయతీ కోసం మాట్లాడదామని అడుగుతున్నాం సార్. వాడు రాలే, పైన బిల్డింగ్ మీద. మా ఆయన కిందికి రారా మాట్లాడుకుందాం, ఎక్కడికన్నా పెద్ద మనుషులు కాడికి పోయి అంటే నేను రాను, నాకు నేనే పెద్ద మనిషిని, మీరే పిలుచుకొచ్చుకుపోరా అంటే మా ఆయన కిందికి రా, నిదానంగా మాట్లాడదాం, లేదంటే పెద్ద మందులు కాడికి ముందుగానే రాడు సార్ వాడు, మాకు సిగ్గుమానం పోతుందని ఇంకా చిన్నగా మాట్లాడుకొని నువ్వు వినకుంటే కనుక స్టేషన్ కాడ చెప్దాం అనుకున్నాం సార్. కిందికి రా అని మా ఆయన పోయాడు. బిస తాపులకి పోయానులే, కొట్టనికి వచ్చాడని వాడు తాపులను మెట్ల మీద అన్నాడు. మా ఆయన ఎక్కిపోతున్నాడు, చీకొట్టినాడు పడేది. విలేజ్లో అన్నదమ్ముల మధ్య పొలానికి సంబంధించిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దానిలో విజయరాజు అనే అతను వాళ్ళ అన్న అయిన దేవభక్తుడిని ఇది రోకలి బండితో పిస్టల్ కొట్టి తల మీద గాయం చేసేసాడు. అతను హాస్పిటల్ తీసుకొచ్చే లోపల చనిపోయాడు. దీనిపై కేసు రిజిస్టర్ చేసి విచారణ జరుగుతుంది. ఆర్ కృష్ణాపురం విలేజ్లో అన్నదమ్ముల మధ్య గొడవ మధ్యలో పొలానికి సంబంధించిన గొడవ ఇద్దరి మధ్య, దానికి సంబంధించి కొట్టినాడు. ఇద్దరు లోపల ఉన్నారు సార్. మొత్తం ఎంతమందికి దెబ్బలు తగిలినాయి? ఇద్దరికి సార్. ఒక ఆయన చనిపోయాడు. ఒక ఆయన చనిపోయాడు.